ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ మాట్లాడుతున్నాను. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యప్రదేశ్లో వెలిసినటువంటి మహాకాళేశ్వర ఆలయం ఏదైతే ఉందో ఉజ్జయిన్లో, ఆ వీడియోని ప్రమోట్ చేద్దామనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. సరే, మా ప్రయాణం ఎలా జరిగింది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ఏంటి, ఎలా దర్శించుకోవాలనే కార్యక్రమంలో ముందుగా వెళ్తూ, అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నలుగురు తెలియజేసే విధంగా నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటూ ఈ తెలుగు ట్రావెలర్ మోహన్. సరే, మనం ఉజ్జయినే ఎందుకు దర్శించాలి, మిగతా ఎందుకు దర్శించుకోవాలి అంటే, మన హిందూ సాంప్రదాయ ప్రకారం 7 రకాలైనటువంటి మోక్షాన్ని ప్రసాదించే ప్రదేశాలు 7 ఉన్నాయి. అవి వాటిని సప్తపురి అని పిలుస్తుంటారు. అవి ఏమిటి అంటే అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కాంచీపురం, ఉజ్జయిని, ద్వారక. ఇలా ఈ 7 ప్రదేశాలని సప్త మోక్షదాయక ప్రదేశాలని పిలుస్తూ ఉంటారు. మనకి దక్షిణ భారతదేశంలో కాంచీపురం ఒక్కటే ఉంటే మిగతా అన్ని ఉత్తర భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో వెలిసినటువంటి ఒక ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఉజ్జయిని అంటే మహాకాళేశ్వర టెంపుల్ అని పిలవటం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం గుడి బయట ప్రవేశ ద్వారం ఏదైతే ఉందో నీల్కంఠ్ అని చెప్పి ఆ ప్రదేశ మార్గంలో నిలబడి నేను మాట్లాడుతూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. సరే, మనం ప్రయాణంలో భాగంగా ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో చూడవలసిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో కాలభైరవుడి గురించి బయలుదేరాం. కాలభైరవుడి గురించి బయలుదేరి మధ్యలో ఈ సాందీపుని ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడ ఆగుతాం అన్నమాట. ఏంటి సాందీపుని ఆశ్రమం అంటే, మనకి శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు విద్యను అభ్యసించిన పురాతన గురుకులం అన్నమాట. ఇది మహాభారత కాలం నాటి పవిత్ర స్థలం. ఇక్కడ సాందీపుని ముని శిష్యులకు విద్యాబోధన చేసేవారు. సరే, మహాభారత కాలం నాటిది అంటే ఇది సుమారుగా ద్వాపరయుగ కాలం నాటిది అన్నమాట. ఆ కాలం నాటి గుడి, ఆ మహర్షి వీళ్ళకి విద్యాబోధన చేసినటువంటి ప్రదేశం. ఆశ్రమంలోనే, సాందీపుని ఆశ్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే గోముఖ్ కుండ్ అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ నేపథ్యం ఏంటంటే, పురాణ నేపథ్యం, సాందీపుని ముని ప్రతిరోజు స్నానానికి వెళ్ళలేకపోవడంతో కృష్ణుడే ఈ కుండంలో అన్ని తీర్థాలను రప్పించాడని ప్రతీతి. అంటే ఈ ఆశ్రమంలో నీటికి ఇబ్బంది ఉండి ఉండవచ్చు బహుశా అప్పట్లో. ఆ నీటికి ఇబ్బంది ఉండి ఉండటం వల్ల శ్రీకృష్ణుడు అన్ని ప్రదేశాలలో ఉన్నటువంటి నదీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నిక్షిప్తం చేశాడని చెప్తూ ఉంటారు. సరే, ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. అలాగే ఆ కిందకు దిగి ఆ నీటిని చల్లుకుంటే మనలో ఉన్న పాపాలు పోతాయి అని చెప్పి ఒక స్థల ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాంతం దాకా వెళ్ళడానికి మనకు అవకాశం లేదు, ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ మూసేశారు. కాబట్టి ఇది సుమారుగా 5000 సంవత్సరాల క్రితం నాటి ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. సరే, కాసేపు ఉజ్జయిని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఉజ్జయిని ఎందుకు సందర్శించాలి అంటే, మనకి 2 రకాలైనటువంటి కారణాల ద్వారా మనం ఉజ్జయిని సందర్శించాలి. ఏమిటి అంటే, మృత్యు భయం తొలగటానికి,
అలానే అకాల మృత్యువు రాకుండా ఉండటానికి. మీకు వినటానికి 2 పదాలు ఒకే రకంగా ఉండవచ్చు. అసలు మృత్యు భయం అంటే ఏమిటి? జాతకంలో గనక మనకి ఏదైనా దోషాలు ఉన్నట్లయితే మృత్యువుకు సంబంధించి ఆ దోషాలు తొలగిపోవటానికి ఈ మహాకాళేశ్వర్ ఉజ్జయిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర్ టెంపుల్ సందర్శించినట్టయితే జాతకంలో ఉన్నటువంటి మృత్యు భయం తొలగిపోతుంది. అలానే అకాల మృత్యు గురించి అలానే మృత్యు భయం అంటే ఏంటంటే, సరే 80 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి, మరి మనకి కాలం మనల్ని ఎప్పుడైనా ముంచాల్సిందే. కాబట్టి ఇంకో ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాంతాన్ని సందర్శించటం వల్ల మంచం పడకుండా, రోగాలను పడకుండా, మనం మరణం ఏ రకంగా అయితే చెందుతామో ఆ భయం లేకుండా నీట్గా ఉన్నటువంటి మనిషే, కాలం నిండింది కాబట్టి, వయసు మీద పడింది కాబట్టి ఆ భయం లేకుండా చక్కగా సరే. ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మహాకాళేశ్వర టెంపుల్ ఎక్కడ ఉండాలంటే, మనకందరికి అందుబాటులో భూమధ్య రేఖ మధ్యలో, భూమికి మధ్యలో భూమధ్య రేఖ ఒకటి వెళ్తుంటుంది. కాబట్టి భూమధ్య రేఖ ప్రాంతం ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, అంటే ఒకప్పుడు పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని అవంతిక అని పిలిచేవారు. కాలక్రమేణా ఇప్పుడు ఉజ్జయినిగా పిలుస్తూ ఉన్నారు. సో భూమధ్య రేఖ మధ్యలో ఏదైతే ఉందో ఆ ప్రాంతాన ఉజ్జయిని అనే ప్రాంతంలో మన మహాకాళేశ్వర టెంపుల్ అనేది వెళ్ళటం జరిగింది అన్నమాట. ప్రస్తుతం మనం మంగళనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ గుడి విశిష్టత ఏంటంటే, ఇక్కడ అంగారకుడు జన్మస్థలాన్ని చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్తూ మళ్ళా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉంటారు. సరే, లోపలికి వెళ్ళి గుడి మొత్తం ఒకసారి సందర్శించినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ జాతకంలో కనుక అంగారక గ్రహ దోషం ఉంటే కనుక ఈ ప్రదేశాన్ని వచ్చి ఇక్కడ కనుక శాంతి పూజ చేయించుకుంటే అంగారక దోషం ఏదైతే ఉందో ఆ దోష పరిహారం చెంది మన జీవితంలో విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. అలానే అంగారక గ్రహంతో పాటుగా నవగ్రహాల పూజ, అలానే నాగేశ్వర పూజ, ఆ రెండు చాలా ప్రసిద్ధిగా ఈ ప్రాంతాన మనం చూస్తున్నటువంటి ఈ అమ్మవారి టెంపుల్, అంగారక గ్రహ టెంపుల్లో కనబడతా ఉంది.
ఇందాక అంగారక గ్రహానికి సంబంధించిన ఒక గుడి, ఆ తర్వాత మెయిన్ గుడి అనమాట. అంగారక గ్రహానికి సంబంధించి జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగించుకోవడానికి మేము వెళ్ళిన టైం బాగుంది. మంచిగా హారతి ఇచ్చారు, చక్కటి దర్శనం చేసుకున్నాం. అలానే బయట ఆవుకి దానం కూడా ఇవ్వటం జరిగింది. వాటిని పెడుతూ ఉన్నాను. మనకి ఈ నదీ పరివాహ ప్రాంతం చుట్టూరు, ఉజ్జయిని ప్రాంతం చుట్టూరు కనబడుతూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కరెక్ట్గా నదీ పరివాహ ప్రాంతం ఒడ్డునే ఈ అంగారక గ్రహానికి సంబంధించినటువంటి దేవాలయం కనబడుతూ ఉంటుంది. ఉజ్జయిని వచ్చిన వాళ్ళు కంపల్సరీగా దర్శించుకోవాల్సినటువంటి ప్రదేశం ఏదైతే అందులో ఇది ఒకటి. ప్రస్తుతం మనం క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడి ఆలయ దగ్గర ఉన్నాము. మెయిన్ గుడి ఏదైతే ఉందో అక్కడి నుంచి సుమారుగా 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మనందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుని దర్శించుకున్న తర్వాత మెయిన్ గుడి ఏదైతే ఉందో మహాకాళేశ్వరం దర్శించుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకుడికి మందు అనేది నైవేద్యం ఇస్తూ ఉంటారంట. మనం ఈ నడుస్తూ వచ్చినప్పుడు దారిలో కూడా అడగటం జరిగింది తీసుకెళ్ళమని. మరి ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత అది, మందు నైవేద్యం ఇవ్వటం అనేది. సో మనం లైన్లో నిలబడి ఉన్నాం. ఆ కాలభైరవుడి గుడి, క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడి ఆలయాన్ని చూపిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. కాలభైరవ దర్శనం అయిపోగానే బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి ఈ ప్రాంతంలోనే. ఒకటి దత్తాత్రేయ మందిరం ఒకటి, అట్లానే ఈవినింగ్ పూట ఇక్కడ దీపారాధన చేస్తారు. ఆ ప్రాంతాన్ని చూపిస్తూ ఉన్నాను. చక్కటి దర్శనం అయింది, బయటకు వచ్చాను. సుమారుగా ఈ ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గుళ్ళు అయితే ఉన్నాయో, దర్శనించాల్సిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మళ్ళా చివరిలో ఒకసారి నేను చెప్తాను. ప్రస్తుతానికి 4 అయిపోయి ఇప్పుడు 5వ గుడికి బయలుదేరి వెళ్తున్నాం. ఇప్పుడే మనం గట్కాళిక అమ్మవారిని దర్శించుకున్నాం. ఈ గట్కాళిక అమ్మవారు ప్రతి రూపాలలో 12 ఉంటాయి. ఆ 12 రూపాల్లో ఒక రూపము ఈ ఉజ్జయినిలో ఉన్నటువంటి ఈ మాతా అమ్మవారు. ఈ మాతని సందర్శించి మన కనుక ఏమైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా తీర్చే అవకాశం ఉంది. అందుకని చూడండి, భక్తులు విరివిగా ఇక్కడ వస్తూ ఉంటారు. అలానే సాయంకాలం పూట ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తారు. ఆ ప్రాంతాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడే అనుకోకుండా శీఘ్ర దర్శనం టికెట్ ధర 250 రూపాయలు. ఎంతో ప్రయాస పడుతూ వచ్చామనుకున్నారు. చాలా తేలిగ్గా దర్శనమైంది.
ఆ సుందర రూపాన్ని దర్శనం చేసుకొని ఒళ్ళు పులకెంతతో బయటకు వచ్చాము. ఈ ప్రాంగణంలో నిలబడి ఒక్కసారి ఈ శివస్వరూపం ఎందుకు వెలిసిందో ఆ పురాణ కథ ఏంటో ఒక కథ ఉంది. మొత్తం 2 కథలు ఉన్నాయి. ఒక కథను వివరిస్తాను ప్రస్తుతానికి. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు నియమనిష్టలతో ఉంటూ శివార్చన చేస్తూ వేద ధర్మాన్ని పాటించేవాడు. ఆ బ్రాహ్మణుడికి 4 కుమారులు. ఈ 4 కుమారులు కూడా ధర్మానుష్ఠుపరులే. పెద్ద కుమారుడి పేరు దేవప్రియుడు, రెండోవాడు ప్రియమేధుడు, 3 సుకృతుడు, 4 సువ్రాతుడు. ఈ 4 పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చివరికి ఎవరు ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు. కానీ ఆ 4 మాత్రం బెదరలేదు. దూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. ఆయన వారు బెదరలేదు. అరవం 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 అరహరవం అంటూ శివపారాయణం చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివలింగం నుండి ఒక మహాకాల స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హూంకరించాడు. ఆ హూంకారానికి దూషణుడు సైన్యాలు బూడిదలై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న 4 బ్రాహ్మణుల పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాల రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాల లింగ రూపంలో ఈ ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ప్రదేశంలో నిలవటం జరిగింది. ఇది పురాణ కథ. సరే, ఇక్కడ ఉన్నటువంటి శివలింగం శివమూర్తి 3 అంతస్తుల రూపంలో ఉంటుందని, మొత్తం 3 రూపాలుగా మహంకాళేశ్వర లింగం, ఓంకారలింగం, నాగేంద్ర రూపలింగం అని చెప్పి 3 భాగాలుగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం మనల్ని కరుణిస్తూ కటాక్షిస్తూ మన కనుల విందులు చేస్తూ ఉంటుంది. ఆ కథ కూడా అమ్మవారి దర్శనం అయిపోయినాక బయటకు వచ్చి అమ్మవారి యొక్క కథ ఇంకో పురాణ కథ. ఆ 2 కథలని మనం వింటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని నా కనుల ద్వారా మీకు చూపిస్తూ తన్మయంతో మీతో మాట్లాడుతూ ఉన్నాను. సరే, దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మవారి గుళ్ళో ఉంటూ పురాణ కథ గురించి మాట్లాడుకుంటూ ఇందాక చెప్పాను ఇంకో పురాణ కథ ఉందని చెప్పి ఆ పురాణ కథని వివరించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి గురించి కాసేపు మాట్లాడుకున్నాం. సో ఇంకో పురాణ కథ ఏంటంటే ఈ శివాలయంలో గురించి. సత్యయుగంలో చంద్రసేనుడు అని ఒక రాజు ఉండేవాడు, మంచి శివభక్తుడు. సరే, ఆయనకి ఏంటంటే ఆయన శక్తిని మించి మణిభద్రుడు అనే ఒక ఆయన మణి ఇవ్వటం జరిగింది. రోజుకు ఒక మణి అది ఇవ్వటం జరుగుతాడు. ఆ మణి ఏం చేస్తుందంటే రోజుకో మణి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే రాజువారు రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా శక్తివంతంగా ఉండటం వల్ల అతనికి పై కోపాగ్ని లేదా అతనికి పై దురాశ కలిగినటువంటి మిగతా రాజులందరూ కలిసి దాడి చేద్దామని చెప్పి ఈ చంద్రసేనుడు రాజ్యానికి రావటం జరిగింది. సరే, చంద్రసేనుడు ఏం చేస్తుంటాడు ఆ సమయానంటే వస్తే వచ్చారు అని చెప్పి పోయి శివాలయంలో కూర్చొని శివార్చన చేస్తూ ఉంటాడు. ఆ సమయాన్ని ఏం జరిగిందంటే ఒక యాదవ కులస్తురాలు మరియు ఒక పిల్లవాడు అంటే తన కుమారుడు ఇద్దరు కలిసి రావటం, ఆ చంద్రసేనుడు చేస్తున్నటువంటి ఆ పూజకు మెచ్చి ఆ బాలుడు ఎవరైతే ఉన్నాడో అతని ఆసక్తి కనపరిచి ఈ చంద్రసేనుడు చేస్తున్నటువంటి పూజని అనుకరిస్తూ ఇంట్లో కూర్చొని ఒక పార్థివ శివలింగాన్ని పట్టుకొని ఏదో పూజ చేస్తూ కూర్చుంటాడు ఆ చిన్నపిల్లగాడు. ఆ తర్వాత చేస్తూ ఉంటుంటే ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మగారు వచ్చి కదిలించటం, ఆ గోపాల బాలుడు చిన్నపిల్లవాడు గోపాల బాలుడు
ఏమంటారంటే కూర్చొని అలానే ఉండటం వల్ల బయటికి రాలేకపోతుంటాడు. ఎప్పుడు శివనామం చేస్తూ అక్కడే కూర్చొని ఉంటాడు. ఆ కూర్చోంటే ధ్యానంతో పూజ చేస్తుంటాడు. తల్లి ఏం చేస్తాడు, స్తంభిపోతూ ఉన్న పిల్లవాడిని కదిలించగా బాలుడు బయటికి రాగానే ఏడుస్తూ ఏం చేస్తాడంటే ఓ నమస్తే ఓ నమస్తే అని పిలుస్తూ ఉంటాడు. సరే ఇలా జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఒకళ్ళు వచ్చి ఆ బాలుడిని ఇది చేద్దామని చెప్పి చేయటము, పరీక్షిద్దామని చెప్పి చేయటం జరిగింది. ఒక అతను వచ్చి ఒక కత్తి వేద్దామని లోపల శివుడు వచ్చి అతను అక్కడ ఓంకరించటం, మిగతా ఓంకరించిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ భస్మీపటం అవటం, ఆ ప్రాంతం మొత్తం ఒక దేవాలయంగా ఆవిర్భవించటం, అలా అనుకోకుండా పరిస్థితులన్నీ అలా రావడం జరిగింది. ఇలా రాగానే ఈ వార్త అయినటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు మరియు రాజ్యం బయట వేచి చూస్తున్నటువంటి మిగతా వారు ఏదో యుద్ధం చేసి గెలుద్దామని వచ్చారు కదా, వారందరూ వెయిట్ చేస్తూ వచ్చి మిగతా వారు కూడా ఆడికి రావటం, ఈ వార్తను విని రాజ్యంలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు ఎంత శివభక్తుడై ఉంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్న చంద్రసేనుడు ఎంత శివభక్తుడై ఉంటాడు అని చెప్పి వారు అక్కడికి వెళ్ళి ఆ చంద్రసేనుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవటం జరిగింది. ఇలా ఒక పిల్లవాడి ద్వారా ఇక్కడ శివాలయం వెళ్ళటం, అలానే ఒక చంద్రసేనుడి యొక్క త్యాగం శివభక్తిని తెలియజేయటం ఈ పురాణ కథలో ఉన్నటువంటి విశిష్టత. సరే, సింపుల్గా ఏంటంటే ఇక్కడ అమ్మవారు మహాకాళేశ్వర దేవి కనిపిస్తూ ఉంటుంది. 18 అష్టాదశ శక్తిపీఠాలలో 9వదైనటువంటి శక్తిపీఠం ఏదైతే ఉందో ఈ ప్రదేశమే మహాకాళి ఆలయం అన్నమాట. ఇక్కడ పడిన ప్రదేశం అష్టాదశ శక్తిపీఠాలలో పడినటువంటి ప్రదేశం ఏదంటే సతీదేవి యొక్క మోచేయి ఇక్కడ పడిద్ది అన్నమాట. ఈ ఆలయంలో గణేష్ ఆలయాలు ఉన్నాయి, అలానే చుట్టుపక్కల ఆలయ పరిసర ప్రాంతాల్లో అనేక ఉప దేవాలయాలు కూడా ఉన్నాయి. అన్నీ చూపిస్తూ స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉన్నాను. చుట్టూ ఉన్నటువంటి ఉప ఆలయాలు చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని చూపిస్తూ సుమారుగా 15 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ జ్యోతిని సాయంకాలం 6 గంటలకి దీపారాధన చేస్తారు. ఆ సమయాన భక్తులు విరివిగా వచ్చి ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తారు. సో సాయంకాలం 6 తర్వాత ఈ అఖండ జ్యోతి యొక్క విశిష్టత తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం మీద నాకు తెలిసినటువంటి, నాకు తెలియకపోయినా తెలుసుకొని చెప్పినటువంటి విషయాలు మీ అందరికీ చేరుకున్నాయని ఆశిస్తూ, అలానే ఏవైనా లోపాలు ఉంటే తెలియజేయండి. అలానే మీకు నచ్చితే ఒక కామెంట్ రూపంలో మీ విలువైనటువంటి సలహాలు సూచనలు తెలియజేయండి.
తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ ఈ చక్కని వాతావరణంలో ఇట్లాంటి ఆరతి కార్యక్రమం జరుగుతుంది. మీరు ఉజ్జయిని వచ్చినప్పుడు తప్పకుండా ఈవినింగ్ అమ్మవారి గుడి దగ్గర ఈ దర్శనాలు చేసుకోవాలి. ఈ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. నా ద్వారా మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాను, చూసి ఆనందించండి. క్షిప్రా నది ఒడ్డు నుండి ఇది రామ్ ఘాట్ అని పిలుస్తారు. ఈ నది ఒడ్డులో చాలా ఆలయాలు ఉన్నాయి, పురాతనమైనటువంటి ఆలయాలు, యుగాల నాటి ఆలయాలు. సరే, ఈ క్షిప్రా నది ఒడ్డున్నటువంటి ఆ మంచి వాతావరణాన్ని మీకు ఒకసారి చూపిస్తూ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఒకసారి కలయదీస్తూ ఉన్నాను. సరే, ఈ ఫోటోతో ఉజ్జయినికి సంబంధించి ఈ ఫోటోతో చాలా వరకు కవర్ చేశానని అనుకుంటున్నాను. రేపు ఉదయం మాకు 3 గంటలకే భస్మ హారతి ఉంది. ఆ దేవుడి దయ, ఆ మహాకాళేశ్వరుడి దయ ఉంటే తప్పకుండా అక్కడ వెళ్ళినప్పుడు వీడియో తీసే అవకాశం ఉంటే తప్పకుండా తీస్తాను. వీడియో ముగించుకొని వద్దామనుకునే లోపల మనకి ఒక విచిత్రమైన ఆలయం, చిత్రగుప్త ఆలయం, యమధర్మరాజు ఆలయం మరియు భూత పిశాచారికి సంబంధించినటువంటి ఒక శివాలయం అద్భుతంగా ఉంది. కాబట్టి దీన్ని కూడా నేను తీద్దామని ఉద్దేశంతో ఇలాగా రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడా చూడలేదు మనం ఇంతవరకు. చిత్రగుప్తుడికి ఒక ఆలయం, భూత పిశాచాలకు ఒక ఆలయం, యమధర్మరాజుకి ఒక ఆలయం చూపిస్తూ ఉన్నాను మీకు. భస్మాభిషేక టికెట్ 2 నెలల ముందుగా, అంటే ఒక 60 రోజుల ముందులే 6 నెలలు బుక్ చేసుకోవటం వల్ల మాకు లాటరీ పద్ధతి ద్వారా భస్మాభిషేక టికెట్స్ దక్కించాను. సరే, భస్మాభిషేకం అనేది విజయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం. తెల్లవారుజామున అప్పుడే తెచ్చినటువంటి భస్మంతో అభిషేకం చేస్తాం. ఏ భస్మంతో అభిషేకం చేస్తాం? 2 రకాలుగా ఉంది. అప్పుడు కాల్చినటువంటి శవం అయినా లేదా ఆవు పేడ ద్వారా చేసినటువంటి బూడిద ద్వారా అయినా, భస్మం ద్వారా అయినా ఇక్కడ భస్మాభిషేకం చేయటం చాలా 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 విశేషంగా చెప్పుకోవచ్చు. అదృష్టం మాకు కలిగింది. నేనైతే వీడియో తీయలేకపోయాను. వీడియో లాకర్ ఇక్కడే తీసుకున్నారు, బయటకు వచ్చారు. ఇక నాకు తెలిసినటువంటి తెలుసుకొని మీ అందరికీ ఉజ్జయిని మహాక్షేత్రం గురించి వివరంగా చెప్పాను అని అనుకుంటూ, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ
విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్.